మరిప్పుడు నువ్వు చేసిందేంటి? ఇంట్లో నిన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా, పని మనుషుల చూస్తూ పనులు చెప్పినా చెయ్యొద్దు అని చెప్పాను కదా. వైష్ణవి చెప్తే నేను చెయ్యను అని చెప్పొచ్చు కదా. అమ్మా, ఆవిడ నన్ను పని మనిషి అన్నంత మాత్రాన, కాఫీలు సర్వ్ చేయించుకున్నంత మాత్రాన ఈ ఇంట్లో నా స్థానం తగ్గిపోతుందా? మీ మనసులో నాకున్న స్థానం తగ్గిపోతుందా అమ్మా? ఇంటికి గెస్ట్లు వస్తే మీరైనా సరే కాఫీ అందిస్తారు కదా. నేను అలాగే మన వాళ్ళనుకుని ఫీల్ అయ్యి అందించాను. మన వాళ్ళని నువ్వనుకుంటున్నావు, కానీ ఆ వైష్ణవి వాళ్ళు అలా అనుకోవడం లేదు. వాళ్ళందరి ముందు నువ్వు పని మనిషివని చెప్పి అలా మాట్లాడుతుంటే నాకు ఎంత బాధేసిందో తెలుసా? అమ్మా, ఆవిడ నన్నేతో మాట అంటే మీరెందుకమ్మా అంత బాధపడుతున్నారు? నీ విషయంలో నేను ఎందుకు ఇలా ఉంటున్నానో నువ్వు అడిగినా నా దగ్గర సమాధానం ఉండదు. చిన్నప్పుడే నా కూతురు నాకు దూరం అయిపోయింది. ఏ ముహూర్తంలో నువ్వు నాకు కలిసావో, ఏ మంచితనంతో నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావో, కానీ నిన్ను చూసినప్పుడల్లా నాకేదో తెలియని ఫీలింగ్. నా కూతురే నా ఇంటికొచ్చింది అన్న ఆనందం, నా కూతురే నాతో ఉంటుంది, నా కూతురే నాతో మాట్లాడుతుంది అని ఒక తెలియని సంతోషం. నేను నా కూతురుగానే అనుకుంటున్నాను. నువ్వు కూడా అలాగే ఉండాలి. ఈ ఇంట్లో నీ స్థాయి అలాగే ఉండాలి. ఎవరు ఏం చెప్పినా చెయ్యి, కానీ అభిమానించే వాళ్ళ కోసం మాత్రం చెయ్యి. తీసుకోమ్మా. సరే, నువ్వు అన్నం తినిపిస్తూ ఉండమ్మా, నేను నీళ్ళు తీసుకొస్తాను. మీ బామ్మగారు నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు, కానీ నువ్వు బయట చేసే పనులేంట్రా? రానా? ఏ ల్యాబ్లో నువ్వు అక్షత కలిసి నన్ను ఇబ్బంది పెట్టారన్న విషయం మీ బామ్మగారికి చెప్పాననుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? వద్దు, జరిగింది చెప్పద్దు ప్లీజే. మా బామ్మ బాధపడుతుంది. నువ్వలా చేసావంటే ఆవిడ బాధపడుతుందని నిజం చెప్పకుండా ఊరుకున్నాను. తిను.
ఏమైంది? కనిపించట్లేదా? దోమ డిస్టర్బ్ చేస్తుంది. చేతులు సహకరించట్లేదు కానీ లేకపోతే చంపేసి ఉండేవాడిని. అవునా, నీ బదులుగా నేనా పని చేస్తాను. మమ్మీ, ఇవాల్టి నుంచి ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా నేను ర్యాంక్ కొడతాను మమ్మీ. నీకు ఫస్ట్ రాకపోయినా పర్వాలేదు బేబీ, కానీ ఆ పల్లవి కంటే నీకు 1% ఎక్కువ రావాలి. డెఫినెట్ గా మమ్మీ, ఈసారి నేను చాలా కష్టపడి చదివాను. వస్తుంది, గ్యారంటీగా వస్తుంది.